హలో హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్. సో మమ్మల్ని అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు, ఇలానే ఆదరించండి. మీకోసం అయితే మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తుంటారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి సందర్భంగా ఈరోజు మనమైతే మంచి తెలంగాణ స్టైల్లో మంచి పులిహోర చేయబోతున్నాం. దాన్ని మనం గుజ్జు పులుసు తెలంగాణలో అంటారనమాట. సో దాని విధంగా ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలి, మొత్తం ప్రాసెస్ అంతా మీకు చూపించబోతున్నాం. సో ఇలానే మమ్మల్ని ఆదరించండి దయచేసి. పొయ్యి అయితే ముట్టించుకున్నాం, రైస్ వండుకుందాం. దోస్తులు అన్నం పుల్లలు కావడానికి అయితే మనమైతే కొంచెం దీనిలో నూనె పోసుకుందాం. దోస్తులు ఈరోజు అయితే మనం పులిహోర కోసం మనమైతే చింతపండు పులిహోర చేస్తున్నాం. దానికోసం అయితే చింతపండు అయితే కడిగి నానబెట్టుకోవాలి. మంచిగా ఒకసారి అయితే కడుక్కోవాలి. చింతపండు అయితే కొన్ని తక్కువ నీళ్ళు పోసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. ఇదైతే మంచిగా నానితే దీని గుజ్జు అనేది మంచిగా వస్తుంది మనకు. దోస్తులు మన అన్నం అయితే మంచిగా రెడీ అయింది. పుల్లలుగా చూడండి, ఈ విధంగా అయితే కావాలి. దోస్తులు ఇట్లా అయితే మంచిగా పులుసును మంచిగా గట్టిగా వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు. దోస్తులు గిన్నె అయితే పెట్టుకుంటారు. ఇప్పుడు పులుసు అయితే రెడీ అవుతాం దీంట్లో. దోస్తులు గిన్నె అయితే వేడైంది, ఆయిల్ అయితే పోసుకుందాం. దోస్తులు వేడైతే నూనె ఎక్కింది. దీంట్లో ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం. దోస్తులు దీనిలో అయితే మనం పచ్చి శనగలు అయితే వేసుకున్నాం. శనగలు అయితే కొంచెం మంచిగా వేగినాయి. ఇప్పుడైతే పల్లీలు వేసుకుందాం. ఆవాలు వేసుకున్నాం, అట్లే జీలకర్ర కూడా వేసుకున్నాం దీంట్లోనే. కళ్ళమాక వేసుకున్నాం. తగినంత పసుపు అయితే వేసుకున్నాం.
దీంట్లో ఉప్పు కూడా వేసుకుందాం. అన్నీ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో అయితే మనం అయితే పులుసు చేసి పెట్టుకున్నాం కదా, పులుసు అయితే దీనిలో పోసేద్దాం. పులుసు వేసుకున్నాం కదా, ఈ పులుసును అయితే మంచిగా మరగబెట్టుకోవాలి, కొంచెం దగ్గరికి అయితే రావాలి ఈ పులుసు మంచిగా. ఇంకా దీనిలో అయితే ఇంకా ఫ్లేవర్ రావడం కోసం ఇంత కళ్యామాకం అయితే యాడ్ చేసుకుందాం. మంచిగా ఇట్లా వేసుకోవాలి. మన పులుసు అయితే మంచిగా మరుగుతుంది. దీంట్లో అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన పులుసు అయితే మంచిగా మరుగుతుంది. దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేద్దాం, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. మన పులిహోర చేసుకోవడానికి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా రైస్ అయితే కలుపుకుందాం. దోస్తులు, మన రైస్ అయితే మంచిగా సలార్ పెట్టుకొని దీనికైతే వేసుకున్నాం. ఈ విధంగా మంచిగా పొడి పొడికి కావాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మన పులుసు ఉంది, ఆ పులుసుని అయితే దీనిలో వేసుకొని మంచిగా కలుపుకుందాం, కొంచెం కొంచెం వేసుకుంటా. పులిహోర అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మనమైతే ఎలాంటి కలర్ అయితే లేదు, న్యాచురల్గా చేసినాం. మంచిగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనా? హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్ మళ్ళీ ఒకసారి. సో తెలంగాణ స్టైల్ మంచి గొజ్జు పులుసు అయితే రెడీ అయిపోయింది. సో దీని అయితే మనం ఈరోజు టేస్ట్ చూసాము. సో మా ఫ్రెండ్ కూడా వచ్చినమాట. సో బ్రో టేస్ట్ చేయి, సో ఎలా ఉందో చెప్పు ఈరోజు మనకి. చాలా బాగా వచ్చింది. సో నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్. సో మీరు కూడా మంచిగా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఎస్, చాలా బాగా వచ్చింది నిజంగా. ఇక్కడ తింటూ నాకు ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది మీతోటి. సో నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు, సో వినాయకుల చవితి వచ్చిందంటే పండుగ అన్నమాట. సో ఎక్కడ వినాయకుని పూజ అయిపోతే అక్కడ ఎక్కడ పులిహోర ఉందంటే అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ పులిహోర ఉందా లేదా చెక్ చేస్తుండే. సో ఈరోజు ఆ చైల్డ్హుడ్లో మెమోరీస్ అనేవి గుర్తొస్తున్నాయి చూస్తుంటే. నిజంగా మా ఊర్లో అయితే మంచిగా వినాయకుల లాస్ట్ రోజు నిమజ్జనం కూడా మంచిగా ఇట్లా మంచిగా చేయి నిండా పట్టుకొని మంచిగా పులిహోర కోసం ప్యాకెట్లు పట్టుకొని ఉరుకుతుండే నేను మా ఫ్రెండ్స్ అయితే. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మనం ఇలానే ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, మీకోసం మళ్ళీ ఎన్నో విన్నర్ చేస్తుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో తెలుసు కదా, సో మన టేస్ట్ ఫుడ్ ఛానల్ వచ్చేసి ఈరోజు దీని అయితే మొత్తం మళ్ళీ ప్యాక్ చేసేస్తాం. సో ప్యాక్ చేసేసి ఎవరైతే నీడ్ పీపుల్ ఫుడ్ అవసరం ఉందో సో వాళ్ళకైతే మనకి ప్రొవైడ్ చేసేస్తాం. ఏదైతే మంచిగా ప్యాక్ చేసేసి వాళ్ళకి ప్రొవైడ్ చేసేద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మమ్మల్ని ఆదరించండి, కోసం మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాం. ఇలానే మమ్మల్ని ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.
హాయ్ గైస్, సో చూసారు కదా ఫుడ్ అయితే మనం పార్సల్ చేసేసాం అనమాట. సో రెడీ అయిపోయింది. సో ఈరోజు అయితే మనకు ఒక 10 మెంబర్స్కి అయితే సో అజయ్ గారు తన బర్త్డే అనమాట. సో ఒక 10 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేశారు. సో హ్యాపీ బర్త్డే అజయ్. సో ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అజయ్ గారికి అయితే బర్త్డే విషయం చెప్పండి. సో ఇలా థ్యాంక్ యూ సో మచ్.